కార్లో పెట్టించేయమంటారా? మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. హరిహర వీరమల్లు ఈ సినిమాలో అసుర హననం అనే పాట రాయటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటే సూర్య మూవీస్ ఏఎం రత్నం గారి గురించి చెప్పాలి. ఆయన భారతీయుడు, నరసింహ, జీన్స్, ఖుషి ఇలా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లో తీసిన ప్రొడ్యూసర్ గారు. సూర్య మూవీస్ అనే పడితేనే ఒక వైబ్రేషన్లా ఉండేది. మేము ఇదివరకు చిన్నప్పుడు ఆ సినిమాలు చూసినప్పుడు ఆయన ఇంత భారీ బడ్జెట్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమా ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి జూన్ 12వ తారీఖు రిలీజ్ చేయబోతున్నారు. అలాగే నెక్స్ట్ మా జ్యోతికృష్ణ గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రూల్స్ రంజన్ అనే సినిమాలో సమ్మోహనుడు అనే పాట రాయించారు నాతో. అది చాలా పెద్ద హిట్ అయింది. దానికి 100 రెట్లు ఈ పాట హిట్ అవుద్దని నేను నమ్ముతున్నాను బలంగా. అలాగే ఈ సినిమా కోసం ఆయన ఈ సినిమాని టేకప్ చేసిన తర్వాత ఒక ధర్మం కోసం యుద్ధం అన్నారు. అలాగే ఈ సినిమా కోసం ఆయన యుద్ధమే చేశారు. చాలా తపస్సు చేశారు ఆయన ఈ సినిమాని కంప్లీట్ చేసి ఇంతవరకు తీసుకురావటం కోసం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని మేము మళ్ళీ వెండితెర మీద చూడాలనుకుంటున్నాము. దాన్ని మీరు మీ తపస్సు వల్లే ఇది ఇంత త్వరగా వచ్చింది అనుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఇంకా నెక్స్ట్ మా కీరవాణి సార్. సార్, మీకు రుణపడి ఉంటాను సార్. మీ సంగీతంలో పాట రాయటం అనేది నా అదృష్టం. ఎందుకంటే నేను చిన్నప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు పాటల పోటీ పెడితే సరదాగా మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నాదేశం అనే పాట పాడితే నాకు అప్పుడు నటరాజు జామెట్రీ బాక్స్ ఉండేది, అది నాకు గిఫ్ట్గా వచ్చింది. అలాగే అన్నమయ్య సినిమా చూసినప్పుడు ఆ సంగీతానికి దానికి నేను మైమర్చిపోయి నేను కూడా వెంకటేశ్వర స్వామి మీద పాట రాస్తే బాగుండు అని చెప్పి, మాది వేలుపుచర్ల అనే ఒక విలేజ్, కృష్ణా డిస్టిక్. ఆ పక్కనే గోపవరం అనే చోట ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక 2 పాటలు పొద్దున్నే నుంచి ఈవినింగ్ వరకు 2 వెంకటేశ్వర స్వామి పాటలు రాసుకుని వచ్చాను. అంత ఇన్స్పైర్ అయ్యి చేశారు అప్పట్లో నేను నా చిన్నప్పుడు. ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. ఎందుకంటే భారతదేశం కీర్తి ప్రతిష్టల్ని విశ్వవ్యాప్తంగా విస్తరింపచేసి మన కోసం ఆస్కార్ తీసుకొచ్చిన ఆ మహానుభావుడికి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ మర్చిపోలేను సార్. ఎందుకంటే రైటర్స్ కానీ సింగర్స్ కానీ ఆయన ఇచ్చే వాల్యూ, ఆయన ఎంతో అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఆతిథ్యం ఇస్తారు. నేను దాన్ని పొందినందుకు చాలా కృతజ్ఞతగా ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మాట వింటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారంటే పోరాటం, పవన్ కళ్యాణ్ గారంటే ప్రకాశం, పవన్ కళ్యాణ్ గారంటే ప్రళయం, పవన్ కళ్యాణ్ గారంటే ధైర్యం, పవన్ కళ్యాణ్ గారంటే అది అంటే మనం అన్లిమిటెడ్ పవర్. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక పాటలో సినిమాకి అన్వయించుకుంటూ ఇప్పుడున్న ఆయన పరిస్థితిని కూడా అన్వయించుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రాయమన్నారు డైరెక్టర్ గారు. దాన్ని నేను బాగానే చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు పాట రిలీజ్ అయింది. మీ అందరూ ఈ పాటని చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ, ఈ సినిమాని కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. కీరవాణి సార్, థ్యాంక్ యూ సార్. थैंक यू सर. बट मैं आपसे अनुरोध करना चाहूँगी, हिंदी मीडिया जो सामने बैठे हैं आपके, उनके అలాగే ఈ పాట పాడిన మా సింగర్స్ అంతా భైరవా బ్రో, హైమత్, సాయి చరణ్, లోకేష్, మీ అందరికీ థ్యాంక్ యూ. అలాగే కోరస్ అందించిన మా సింగర్స్. ఎందుకంటే ఈ సింగర్స్ అంతా నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను ఒక పెద్ద సినిమాకి పాట రాయాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ బ్రో. మీ సపోర్ట్ మర్చిపోలేను. థ్యాంక్ యూ వెరీ மச். பாடலாசிரியர் அறிமுகப்படுத்தினீங்க சார். எனக்கு தெரிஞ்ச அடுத்த படத்து கதாசிரியர் வந்துடுவார் நினைக்கிறேன். எனக்கு அவர் தமிழில் கேள்வி வைக்கணும்னு ஆசை தான்.